అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, అంటే ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎన్డీఏ కదా, అంటే టీడీపీ బీజేపీ అలాగే జనసేన కలిసి కదా ఓడించారు, అదా పదరం తొక్కేశారు. మరి అటువంటి పార్టీకి ఎందుకు సపోర్ట్ ఇచ్చారు అనేది ఒక డౌట్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు, దాని మీద చాలామందికి అయితే డౌట్ ఉంది. సో దానికి ఏం చెప్తారు సార్ మీరు? జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన కేసుల కారణంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 2019 నుంచి 24 మధ్య కాలంలో అతను చెప్పింది ఏంటంటే, అధికారంలోకి రావడానికి అతను చేసిన హామీ ఏంటంటే, నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, టీడీపీ తీసుకురాలేకపోయిందని చెప్పి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి తిరగడం జరిగింది. వాళ్ళకు 23 మంది ఎంపీలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడడం కానీ చేయలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ కూడా ఎన్డీఏకు దూరంగానే ఉంది, అంటే దూరంగా ఉండడం జరిగింది, బీజేపీకి దూరంగా ఉండడం జరిగింది. ఆ సమయంలో చాలా దగ్గరగా వివరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దగ్గరగా మీన్స్ రాష్ట్రపతి ఎన్నికలకు, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు, రాజ్యసభలో అవసరమైన సందర్భాల్లో బిల్లులకు మద్దతు ఇవ్వడానికి. గతంలో మనం చూసుకున్నట్టయితే లోక్సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ 303 స్థానాలు ఉన్నప్పటికీ బిల్లులు ఈజీగా పాస్ అయినప్పటికీ రాజ్యసభకు వచ్చేటప్పటికి వాళ్ళకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. రాజ్యసభలో వాళ్ళకు పూర్తి స్థాయి మెజారిటీ లేదు. 250 మంది సభ్యులకు కాదు, వాళ్ళకు కావాల్సింది 125 మంది సభ్యులు ఉంటే వాళ్ళకు 100-105 లోపే ఉన్న సందర్భంగా ఒకటి జగన్మోహన్ రెడ్డి, 2 బిజు పట్నాయక్ వీళ్ళ సహాయంతో రాజ్యసభలో అన్ని బిల్లులు పాస్ అవ్వడం జరిగింది. అప్పుడు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉండేది. ఏదైతే పవన్ కళ్యాణ్ చొరవతో ఇక్కడ ఖచ్చితంగా కూడా వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఒక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఓట్లు చీలిపోవద్దు, బీజేపీని కూడా బీజేపీకి నామమాత్ర ఓటింగ్ ఉన్నప్పటికీ బీజేపీని కూడా కలుపుకొని వెళ్ళాలి, అలాగైతేనే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలము అనే ఒక దృక్పథంతో 3 పార్టీలను కలిపే ప్రయత్నం చేసి ఎన్డీఏ నుంచి విడిపోయిన చంద్రబాబు నాయుడిని అలాగే బీజేపీని కలిపి కూటమిగా ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడం. ఆ సందర్భంగా కూటమి ఏర్పడడం జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా 164 సీట్లతో సీట్లు రావడం జరిగింది, 3 పార్టీలకు కలిపి. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి గతంలో 303 సీట్లు వచ్చినప్పటికీ కొంత వాళ్ళకు 272 కావాల్సిన మ్యాజిక్ మార్క్ రావడంతో చంద్రబాబు నాయుడు ఎంపీల మీద, నితీష్ కుమార్ ఎంపీల మీద ఆధారపడి వాళ్ళిద్దరు ఎన్డీఏలో భాగస్వామ్యులుగానే ఉన్నందున వాళ్ళ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే బీజేపీతో టీడీపీ పొత్తుందో ఆ పొత్తు సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. వాళ్ళకి పొత్తు కుదరకుండా, వాళ్ళ మధ్య సఖ్యత లేకుండా, వాళ్ళ పొత్తు కుదిరితే ఏమైందంటే నన్ను దగ్గరికి రానివ్వరు బీజేపీ వాళ్ళు ఒకటైతే నాకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి పొత్తు కుదరకుండా ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ తన అనుచరుల ద్వారా బీజేపీకి తనకు కొంత సన్నిహితంగా ఉండే వాళ్ళ ద్వారా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ పొత్తు కుదరడంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఇక తల వంచాల్సి వచ్చింది. ఆ సందర్భంగా ఓటమి చెందడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్డీఏకి దగ్గర అవ్వడం, చంద్రబాబు నాయుడు గారు అండతోటి అక్కడ ప్రభుత్వం ఏర్పడడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇక నేను ఎప్పటికీ బీజేపీతో కలవలేని పరిస్థితి వచ్చినట్టయితే నా కేసుల పరిస్థితి ఏంది. ఒక్కసారి కనుక అతను బెయిల్ మీద, నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు 5 ఏళ్ల కాలం పాటు సీఎంగా ఉన్న సందర్భంలో కూడా బెయిల్ మీదే ఉండేది. బెయిల్ రద్దు అయితే జైలుకు పోతాడు. బెయిల్ రద్దు కాకుండా ఉండడానికి గత 5 సంవత్సరాల కాలాన్ని ఆయన ఉపయోగించుకోవడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైన సందర్భంలో బిల్లులకు మద్దతు ఇస్తూ బెయిల్ రద్దు కాకుండా చూసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అందులో వాళ్ళు కొంత చూసి చూడనట్టుగా వివరించడం జరిగింది. ఎందుకంటే మనకు అవసరమైన సందర్భాలలో ఇతను మనకు సాయం చేస్తున్నాడు కదా అని చెప్పి చూసి చూడనట్టు వదిలేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ నన్ను బెయిల్ రద్దు అయిన తర్వాత నన్ను అరెస్ట్ చేస్తారో అన్న
అన్న భయంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సౌత్ ఇండియాకు చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని చెప్పి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి కూర్చోవడం నిర్ణయించడం జరిగింది. అందులో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన తర్వాత బీజేపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఆలోచించింది ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక కదా, దీనికి ఏకగ్రీవం అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని పక్షాలను సంప్రదించే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి అందించడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ ఏం చేశాడు, ఎవరైతే యూపీఏలో ఎన్డీఏలో ఇండీ కూటమిలో అలాగే ఎన్డీఏలో లేని పక్షాలకు ముందుగా తను ఫోన్ చేసి మాకు సహాయం చేయమని చెప్పి ఫస్ట్గా వైసీపీని అడగడం జరిగింది. తర్వాత అధికార పక్షానికి చెందిన కాంగ్రెస్తో సంప్రదింపులు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడినప్పటికీ ముందుగా అయితే బయట ఉన్న వాళ్ళని సంప్రదిద్దామని చెప్పి వైసీపీ అంటే వెయిట్ చేస్తుంది, ఎప్పుడు నాకు బీజేపీ నుంచి పిలుపు వస్తుందా అని వెయిట్ చేసి మాకు రాష్ట్ర పదవికి మద్దతు ఇవ్వనని అడిగిన వెంటనే ఎలాంటి షరతులు లేక వెంటనే మద్దతు ఇవ్వడం. దానికి కారణం కేసులు సిబిఐ బెయిల్ రద్దు అయితే అరెస్ట్ అవుతారనే భయంతో వెంటనే ఇవ్వడం జరిగింది, ఓటు వేయడం జరిగింది. ఎన్డీఏకు అనుకున్న దానికంటే ఎక్కువ ఓట్లు వేయడం జరిగింది. అందరూ అనుకునేదంటే ఇప్పుడు ఎన్డీఏకు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు, మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడు కూటమిలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది, మేము మద్దతు ఇవ్వడం ఏంది, మేము పెట్టిన క్యాండిడేట్ కదా, మేమందరం కలిసి నిలబెట్టిన క్యాండిడేట్, మేము మద్దతు ఏమైందంటే వాళ్ళు వచ్చి మద్దతు ఇవ్వడం ఆయన అడగండి, ఎందుకు మద్దతు ఇస్తాం ఆయన అడగాలని చెప్పి చెప్పడం నేను. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పొత్తులో ధర్మంగా కూటమి ప్రభుత్వంలో ధర్మంగా భాగంగా టీడీపీ మద్దతు ఇస్తే నీకు సొంత లాభాలు సొంత అవసరాలు సిబిఐ కేసులు బెయిల్ రద్దు కాకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి మనకు మద్దతు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది, క్లియర్ ఇండికేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులను కలిసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కావాలనో అడిగిన పరిస్థితులు ఎప్పుడు కనిపించలే. ఎప్పుడు వెళ్ళినా ప్రధానమంత్రి వెళ్ళినా లేకపోతే హోమ్ మినిస్టర్ కలిసినా కేసుల వ్యవహారాన్ని తేల్చుకోవడానికే వెళ్ళారనే ఒక విమర్శ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో భాగంగా చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే బీజేపీతో మంచిగా ఉండాలి, టీడీపీతో వైరం పెంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీనే ఇక్కడ అధికారం నుంచి దించాలంటే టీడీపీనే దించాలి. కాబట్టి బీజేపీతో ఎప్పటికీ సఖ్యతగా ఉండాలి, వైసీపీతో వైరం ఉండాలి. ఆ వైరం నాకు టీడీపీ నుంచి వచ్చే ఎంత వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకత నాకు కలిసి రావాలనే ఉద్దేశంతో రైతు పోరుబాటు పెట్టినట్టుంది. ఒకవైపు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది ఏంది మొన్న ప్రెస్ మీట్లో, నిన్ను ఓడించిన వ్యక్తికే నువ్వు ఎట్లా మద్దతు ఇస్తావని చెప్పి ప్రశ్నించండి. అక్కడ ఓడించడం గెలిపించడం కాదు, తనను తాను రక్షించుకోవడం అంటే కేసులు లేకుండా చూసుకోవడం, సిబిఐ బెయిల్ రద్దు చేయకుండా చూడడం, తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే ఇదని మనం చెప్పాలి. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 నాలుకల ద్వారానే ప్రదర్శన చేస్తూ ఉంటారు. అంటే మీరు ఇప్పుడు చెప్పేశారు ఆల్రెడీ, ఏదైతే రైతు పోరు పెట్టారు కదంటే, అంటే ఒకవైపు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూనే ఇప్పుడు రైతు పోరు పెట్టారు. అంటే ఒకవైపు సపోర్ట్ చేస్తూనే ఇక్కడ వ్యతిరేకత చూపిస్తున్నారు. అలాగే గతంలో కూడా మరి వక్ఫ్ చట్టం గురించి లోక్సభలో ఏమో ఆమోదం తెలపకుండా తర్వాత రాజ్యసభలో ఆమోదం తెలిపారు. అంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటే ఒకే ఒక్క మాట మీద ఎందుకు స్టాండ్ కాలేకపోతున్నారు వాళ్ళు? లోక్సభలో బీజేపీకి అవసరం లేదు, అంటే ఈయన మద్దతు తెలిపినా తెలియకపోయినా అక్కడ బిల్ పాస్ అయిపోద్ది. అక్కడ అంటే ముస్లింలు చూస్తున్నాయంటే నేను లోక్సభలో మద్దతు తెలపలేదని చెప్పే ప్రయత్నం ఒకవైపు. ఇక రెండో వైపు చూసినట్టయితే బీజేపీతో అవసరం ఉంది కాబట్టి రాజ్యసభలో అంటే ఒకే దీన్ని రెండు అంటే ఏమంటారు డ్యూయల్ అంటారు. డ్యూయల్ ఇక్కడనేమో అంటే ముస్లిం సమాజానికి చెప్పదలుచుకుంది ఒక కోర్టుకు సంబంధించి నేను మద్దతు తెలపలేదు, లోక్సభలో నేను వ్యతిరేకించే ప్రయత్నం చేశాను, అయిపోయింది అక్కడ ఒక అంశం. రెండో అంశం వచ్చినప్పుడు మరి తన అవసరాలు ఉంటాయి కదా, తనకు బీజేపీతో అవసరము, సిబిఐ కేసులు ఉన్నాయి కదా, ఇక్కడ వాళ్ళకి అవసరం కూడా, బీజేపీ కూడా అక్కడ అవసరం, ఎందుకంటే అక్కడ వాళ్ళకి మెజార్టీ లేదు, ఆ సందర్భంలో మద్దతు ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా రెండు ప్రధానంగా ఏంటంటే ఎన్డీఏ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఆయన కూటమి ప్రభుత్వంగా చూడట్లేదు, టీడీపీ మీద పోరు చేస్తున్నారు. అందులో బీజేపీ కూడా ఒక మంత్రి ఉన్నాడు, బీజేపీ కూడా అందులో భాగస్వామ్యం అనుకోవట్లేదు. జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం అనుకోవట్లేదు, కేవలం చంద్రబాబు నాయుడు మీద పోరు, చంద్రబాబు నాయుడు మీద టీడీపీ మీద పోరు. బీజేపీతో సఖ్యతగా ఉండాలి, టీడీపీతో పోరు చేయాలి. అంటే టీడీపీ బీజేపీకి దూరం అవ్వాలంటే ఎలా చేయాలి? అంటే ఇలాంటి స్కెచ్లు ఇప్పుడున్న పరిస్థితిలో దూరం అయ్యే పరిస్థితి లేదు, కానీ తన ప్రయత్నాలు తను చేసే ప్రయత్నం అయితే మనకు కనిపిస్తుంది. సార్, అంటే నిన్న కూడా రైతు పోరు పెట్టారు కదా, అది అసలు సక్సెస్సే కాలేదు. అంటే ఏ ఉద్దేశంతో పెట్టారంటే రైతులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? జనరల్గా ప్రభుత్వానికి వ్యతిరేకత పెంచే అంశాలని కొన్ని తీసుకున్నట్టయితే, ఒకటి విద్యార్థులు, రెండు ఉద్యోగులు,
3 రైతులు ఈ సెక్షన్స్ని టార్గెట్ చేసినట్టయితే త్వరగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు యూరియా అందట్లేదు, ఇవన్నీ అంశాలు ప్రస్తావించినట్టయితే గ్రామాల్లో రైతులు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పరచాలంటే ఏ విధంగా ఏదో ఒక అంశం తీసుకోవాలి. అంశం తీసుకొని ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పరిచినట్టయితే ఆ వ్యతిరేకత తనకు అనుకూలంగా మారే అవకాశం ఉందని చెప్పి ఏ పక్షమైనా ఆ విధంగా వివరిస్తుంటుంది. కానీ అక్కడ సాధ్యాసాధ్యాలు ఏంది ఎంతవరకు అనేది ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు. అసెంబ్లీలో చర్చించకుండా ఇక్కడ పోరుబాట పెట్టు, కానీ ఈ అంశాన్ని అసెంబ్లీ వరకు తీసుకెళ్ళాలి. కానీ నువ్వు అసెంబ్లీకి అటెండ్ అవుతలేవు. నువ్వు ఎక్కడైతే యూరియా సమస్య రైతుల సమస్యలు ఉన్నాయో ఇక్కడ పోరు చేసినావు, ఈ పోరుని ఎక్కడ తీసుకెళ్ళాలి? అసెంబ్లీలో తీసుకెళ్తే అసెంబ్లీలో నీకు వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి, ఆ పరిష్కారాలు లభిస్తాయి. ఆ పరిష్కారాలు నువ్వు చోటికి నువ్వు వెళ్లకుండా ఇక్కడ నువ్వు పోరుబాటు చేయడం కరెక్ట్ అయినప్పటికీ పరిష్కారం చూపించే దగ్గరికి నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదానే ఇస్తానని చెప్తున్న సందర్భంలో ఇవన్నీ ఏంటంటే తన అవసరాలు తన సొంత అవసరాలు తప్పిస్తే రైతుల ప్రయోజనాలు రైతుల కోసం అనేది అది ఎక్కడ కూడా కనిపించట్లేదు మనకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.